హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్. ఈ రోజు మ్యాచ్ చూసారా? అసలు అది మ్యాచా లేక హార్దిక్ పాండ్యా కంబ్యాక్ స్టేట్మెంటా? ఒక పక్క టాప్ ఆర్డర్ కుప్పకూలిపోతే మ్యాచ్ చేజారిపోతుంది అనుకున్న టైంలో నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. గాయం తర్వాత టీంలోకి వచ్చి ఫస్ట్ మ్యాచ్ లోనే 28 బాల్స్ 59 రన్స్ కొట్టి సౌత్ ఆఫ్రికా బౌలర్ ని ఉతికారేశాడు. ఈ వీడియోలో మనం హార్దిక్ పాండ్యా విధ్వంసం, టీమిండియా బౌలింగ్ పెర్ఫార్మెన్స్ మరియు ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ముందుగా టాస్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పాపం మన స్కై లెఫ్ట్ హ్యాండ్ తో టాస్ వేసినా కూడా లక్ మాత్రం కలిసి రాలేదు. అనుకున్నట్లుగానే మన గంభీర్ టీమ్ సెలక్షన్ ని ఎవరూ గెస్ట్ చేయలేకపోయారు. అందరూ అనుకున్నారు కుల్దీప్, వాషి, హర్షిత్ రాణాలు టీమ్ లో ఉంటారని. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు ముగ్గురు టీంలో లేరు. బుమ్రా, హర్షదీప్, అక్సర్, వరుణ్ చక్రవర్తి మెయిన్ బౌలర్స్ గా, హార్దిక్, శివం దుబేలు ఆల్రౌండర్స్ తో మ్యాచ్ లోకి దిగింది టీమిండియా. మేబీ పిచ్ ని చూశాక మన వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ అనుకూలమని ఇలా సెట్ చేసి ఉంటారు. ఇక పిచ్ కండిషన్స్ చూస్తే స్టార్టింగ్ లో పేస్ బౌలర్లకి ఫుల్ గా సహకరించింది. లుంగి ఎంగడి, మార్కో యాన్సన్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ, గిల్ చాలా కష్టపడ్డారు బ్యాటింగ్ చేయడానికి. బాల్ ఫుల్ గా బౌన్స్ అవుతూ మరియు స్వింగ్ అవుతూ బ్యాటర్స్ కి ఎలాంటి స్కోప్ ఇవ్వలేదు ఫ్రీగా షాట్స్ ఆడడానికి. ఇన్నింగ్ స్టార్ట్ అయింది, కానీ మన ఫ్యాన్స్ కి మాత్రం షాక్ తగిలింది. సౌత్ ఆఫ్రికా పేసర్లు పిచ్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ముఖ్యంగా పవర్ ప్లే లో మన బ్యాటర్లు స్ట్రగుల్ అయ్యారు. శుభ్మన్ గిల్ 4 రన్స్ కి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ అగ్రెసివ్ గా ఆడిపోయి వికెట్ పారేసుకున్నాడు. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ ఒక 4, ఒక 6 కొట్టి మంచి ఊపు మీద కనపడ్డాడు. బట్ వెరీ నెక్స్ట్ బాల్ కే సేమ్ గిల్ అవుట్ అయిన విధంగానే అవుట్ అయ్యాడు. అలాంటి టైంలో బ్యాటింగ్ వచ్చిన తిలక్ మరియు అక్సర్ మరో వికెట్ పడకుండా ఆడారు, బట్ స్కోర్ చేయడానికి కష్టపడ్డారు. తిలక్ ఏమో 32 బాల్స్ లో 26 రన్స్ కొట్టి బిగ్ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. ఒకనొక టైంలో 14 ఓవర్లు అయ్యేసరికి టీమిండియా స్కోర్ 105 for 5. అసలు 150 అయినా దాటుతుంది అనుకున్న డౌట్ వచ్చింది అందరికి. అప్పుడే క్రీజ్ లోకి వచ్చాడు మన కుంఫు పాండ్యా, హార్దిక్ పాండ్యా. టాప్ ఆర్డర్ తో పాటు మిగతా బ్యాటర్స్ సింగిల్స్ కొట్టడానికి కూడా కష్టపడుతున్న పిచ్ పైన మన హార్దిక్ రాగానే సెకండ్ బాల్ ని 6 కొట్టాడు. 16 ఓవర్ నుండి అయితే 5th గేర్ లోకి మార్చి మరీ కొట్టాడు. అసలు ఏ బౌలర్ ని వదలలేదు. యార్కర్ వేస్తే హెలికాప్టర్ షాట్ పిచ్ చేస్తే ఫుల్ షాట్. హార్దిక్ కొట్టే బౌండరీస్ బుల్లెట్ వేగంతో బౌండరీస్ కు దూసుకెళ్లే. కేవలం 28 బాల్స్ లోనే 59 రన్స్. ఇందులో 6 4లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ ఏకంగా 210+. అసలు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చూస్తుంటే మన టాప్ ఆర్డర్ అనిపించేనా ఇది? ఇంత సింపుల్ గా సిక్స్లు ఎలా కొట్టగలుగుతున్నాడు అనిపించింది. ఇదే మ్యాచ్ లో హార్దిక్ ఇంకో రికార్డ్ క్రియేట్ చేశాడు. T20లో 100 సిక్స్లు కొట్టిన 4వ బ్యాటర్ గా రికార్డ్ నెలకొల్పాడు. లాస్ట్ లో శివం దుబే, జితేష్ శర్మ సపోర్ట్ తో ఇండియా 20 ఓవర్స్ లో 175 for 6 కాంపిటేటివ్ స్కోర్ ని చేయగలిగింది. లాస్ట్ లో శివం దుబే అండ్ జితేష్ శర్మ సపోర్ట్ తో ఇండియా 20 ఓవర్స్ లో 175 రన్స్ చేయగలిగింది. హార్దిక్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ కి మెయిన్ టర్నింగ్ పాయింట్. హార్దిక్ వల్లే ఇండియా స్కోర్ 175 for 6 కి చేరింది. లాస్ట్ 5 ఓవర్లలో మన వాళ్ళు చేసిన రన్స్ ఏ మ్యాచ్ నైనా మలుపు తిప్పుతాయి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్, ఇండియా బౌలింగ్. టార్గెట్ 176. కటక్ పిచ్ మీద ఇది ఈజీ టార్గెటా? కాదు. అలా అని ఇంపాసిబుల్ కూడా కాదు. కానీ మన బౌలర్స్ ప్లాన్ వేరేలా ఉంది. ఫస్ట్ ఓవర్ లోనే క్వింటన్ డికాక్ ని డక్అౌట్ చేసి హర్షదీప్ సింగ్ ఇండియాకి డ్రీమ్ స్టార్ట్ ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్ వస్తే వికెట్ పడాల్సిందే. సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అసలు బుమ్రాని ఫేస్ చేయడానికి భయపడ్డారు. ఈ మ్యాచ్ లో కేశవ్ మహారాజ్ ని అవుట్ చేసి T20s లో 100 వికెట్స్ కంప్లీట్ చేసుకున్న సెకండ్ ఇండియన్ పేసర్ గా బుమ్రా రికార్డ్ క్రియేట్ చేశాడు. వాట్ ఏ లెజెండ్. స్పిన్ మ్యాజిక్. వరుణ్ చక్రవర్తి, అక్సర్ పటేల్ మిడిల్ ఓవర్స్ లో సౌత్ ఆఫ్రికాని ఊపిరి పీల్చుకోనివ్వలేదు. వరుణ్ వేసిన గూగ్లీలకి సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ దగ్గర ఆన్సరే లేదు. డోనోవన్ ఫెరేరా, మార్కో యాన్సన్ లాంటి కీ వికెట్స్ వరుణ్ ఖాతాలోకి వెళ్లాయి. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ చూస్తుంటే అసలు వీళ్ళు చేస్ చేయడానికి వచ్చారా లేక సరెండర్ అయిపోవడానికి వచ్చారా అన్నట్లు అనిపించింది. ఒక్క బ్యాటర్ కూడా 20 రన్స్ మార్క్ క్రాస్ చేయలేకపోయారు. కేవలం 12 ఓవర్స్ లోనే సౌత్ ఆఫ్రికా 74 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. ఇండియా 101 రన్స్ తేడాతో మ్యాసివ్ విక్టరీ కొట్టింది. T20లో 100+ రన్స్ మార్జిన్ తో గెలవడం అంటే చిన్న విషయం కాదు. ఫైనల్ గా ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్. ఒకవేళ హార్దిక్ ఆ 59 రన్స్ కొట్టకుండా ఉండుంటే ఇండియా స్కోర్ 140-150 మధ్యలో ఆగేది. ఆ స్కోర్ ని సౌత్ ఆఫ్రికా ఈజీగా చేస్ చేసేది. ఆ లాస్ట్ 4 ఓవర్లో వచ్చిన మొమెంటం బౌలింగ్ లో కూడా కంటిన్యూ అయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా 100% అర్హుడు. ఈ విజయం సంతోషమే, కానీ ఇండియా కొన్ని విషయాల మీద ఫోకస్ పెట్టాలి. నెగిటివ్స్. టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్. పవర్ ప్లే లో వికెట్లు పడడం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది మారాలి. గిల్, స్కై T20 ఫామ్ మీద దృష్టి పెట్టాలి. పాజిటివ్స్. హార్దిక్ ఫామ్. వరల్డ్ కప్ కు ముందు హార్దిక్ ఇలా ఫామ్ లోకి రావడం గుడ్ న్యూస్. టీమ్ కాంబినేషన్ ని అతిగా మరిస్తే దెబ్బపడే అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ T20 రివ్యూ. హార్దిక్ ఇన్నింగ్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అతను ఇండియాకి దొరికిన బెస్ట్ ఫినిషరా? కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.